హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి జ్యువెలరీ హబ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి మేకింగ్ వీడియో అండి. బ్రాస్లెట్ ఎలా చేయాలి అనేది ఇవాళ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి వీడియోలో. సో ఫస్ట్ దీనికి కావాల్సిన వచ్చేసి ఫ్లవర్స్ అండి. సో ఈ ఫ్లవర్ మనము 3 స్టెప్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వెనక 3 హోల్ ఉన్న ఫ్లవర్ని అయితే నేను తీసుకున్నానండి. ఈ ఫ్లవర్ తర్వాత మనం దీనికి చంద్రహారం అనేది యూజ్ చేస్తామండి, చైన్. సో ఆ చంద్రహారం చైన్ని మనం ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, ఎన్ని పీసెస్ కట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లాక్ బీడ్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ మీరు బ్లాక్ బీడ్స్ ప్లేస్లో మీరు పర్ల్స్ కానీ లేదు వేరే కలర్ బీడ్స్ కానీ తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మన కస్టమైజేషన్ అండి. నెక్స్ట్ కట్టుతీగ. ఈ కట్టుతీగని ఎలా చుట్టాలి ఏమనేది కూడా వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత వచ్చేసి దీంట్లో నేను బ్లాక్ బీడ్స్ యూస్ చేస్తాను కదండి, తర్వాత గోల్డ్ బీడ్స్ కూడా యూస్ చేస్తానండి. ఫస్ట్లో గోల్డ్ బీడ్స్ అనేవి యూస్ చేశాను. సో ఆ గోల్డ్ బీడ్స్ అనమాట, అవి ఎలా చుట్టాలి అనేది కూడా మీకు చూపిస్తానండి. దీంట్లో మనం తీసుకుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో వరకు మాత్రమే గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాం అండి, కాబట్టి మీకు 6 బీడ్స్ పడతాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ చంద్రహారం చైన్ని ఎన్ని ఇంచెస్ కట్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తానండి. నేను ఫస్ట్ హ్యాండ్కి లెంత్ పెట్టుకొని చూశాను. సో దాని ప్రకారం నేను 2 ఇంచెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో అంటే ఒక పీస్ మీకు 2 ఇంచెస్ మీరు కట్ చేసుకోవాలి దాన్ని. సో అలా మీరు 2 సైడ్స్ చేసుకోవాలి కాబట్టి ఈజీగా ఒక 9 పీసెస్ అయితే పడతాయండి. సో అలా నేను 9 ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మేకింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇది లెంత్ మీకు 2 ఇంచెస్ అంటే ఎలా వస్తుందో లెంత్ వచ్చేసి ఇంత వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు కట్టుతీగని తీసుకొని కొద్దిగా మీరు కట్ చేసుకొని ఉండాలండి కట్టుతీగని, ఎందుకంటే మనము చుట్టాలి కాబట్టి దండిగా ఉంటే మనం చుట్టలేం కాబట్టి కొద్దిగా తీసుకోవాలన్నమాట. సో తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్లో నుంచి వెనక హోల్ ఉంటుంది కదండి ఫ్లవర్కి, ఆ ఫ్లవర్ హోల్లోంచి ఇలా యూ షేప్లో చుట్టాలన్నమాట. సో నేను దీంట్లో యాక్చువల్గా అయితే నో స్పిన్ యూస్ చేస్తారండి. నేను నో స్పిన్ అనేది యూస్ చేయకుండానే మేకింగ్స్ చేస్తాను. సో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. నో స్పిన్ ఉండేవాళ్ళు నో స్పిన్ యూస్ చేయొచ్చండి. ఓకేనా. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఆ రౌండ్ తిప్పుకుంటాం కదా మనం యూ షేప్లో ఉన్నదాన్ని. సో ఆ ఆ రౌండ్ని మనం ఇలా పట్టుకొని ఎలా చుట్టాలనేది చూడండి. వీడియోలో చూపిస్తున్నాను, నీట్గా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మేకింగ్ అనేది ఈజీగా చేసుకోగలరండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ వైర్ని మనము రౌండ్గా తిప్పాలన్నమాట. ఓకేనా. నేను వచ్చేసి 3 రౌండ్స్ తిప్పానండి. సో 3 రౌండ్స్ తిప్పిన తర్వాత దాన్ని ఇలా లాక్ చేసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మనము కట్టర్తో లాక్ చేసేసుకోవాలి. అంటే ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం యూస్ చేసాము, ఒక గోల్డ్ బీడ్ని అయితే వేస్తామన్నమాట. సో ఆ గోల్డ్ బీడ్ అండి, ఆ గోల్డ్ బీడ్ని ఎలా చుట్టాలో కూడా మీకు చూపిస్తాను, నిదానంగా చూడండి వీడియోలో. ఇలా మనము కట్టుతీగలోకి దాన్ని ఎక్కించేసుకున్న తర్వాత కట్టర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా రౌండ్గా తిప్పాలన్నమాట. సో బెండ్ చేసామంటే మనకు రౌండ్ అనేది కొద్దిగా వచ్చేస్తుంది. సో ఇలా తిప్పితే మీకు రౌండ్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఏం చేయాలి, మనము చంద్రహారం చైన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 ఇంచెస్వి. సో దాన్ని ఈ కట్టుతీగలోకి ఎక్కించేసి ఏ రౌండ్ అయితే మనం చేస్తున్నాం కదా ఆ రౌండ్లోకి మనము దాన్ని లాగేయాలన్నమాట. సో లాగేసిన తర్వాత ఆ రౌండ్ షేప్ని పట్టుకొని ఇంతకుముందు మనం వీడియోలో చూపించాం కదండి ఎలా చుట్టాలి అనేది. సో అదే విధంగా మనము ఇక్కడైతే తీగను చుట్టాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎలా చుట్టాలనేది కూడా. నేను ఒక 2-3 వరకు చూపిస్తానండి వీడియోలో ఎలా చుట్టాలి అనేది. సో నిదానంగా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే వెంటనే మామూలు కట్టుతీగ మైక్రోప్లేటెడ్ది తీసుకోకుండా, సో లో క్వాలిటీ వస్తుందండి, ఫస్ట్ దాన్ని తీసుకొని మీరు చుట్టడం ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వచ్చింది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మంచి మైక్రోప్లేటెడ్ కట్టుతీగ తీసుకొని మీరు మేకింగ్స్ అయితే చేసుకోవచ్చండి. సో ఇలా రా మెటీరియల్స్ కూడా అన్నీ నా దగ్గర ఉంటాయండి. కట్టుతీగ, ఈ చంద్రహారం చైన్స్, బీడ్స్ ఇవన్నీ ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మనం చుట్టిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన కట్టుతీగను కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసేయాలి. ఓకేనా. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏమనుకున్నాము, బ్లాక్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కూడా మళ్ళీ వైర్ని ఆ చంద్రహారం చైన్ ఎడ్జ్ ఉంటుంది కదండి, ఈ చంద్రహారం చైన్ ఎడ్జ్లోకి కట్టుతీగను దూర్చాలన్నమాట. సో కట్టుతీగను ఇంతకుముందు చూపించినట్టే మళ్ళీ యూ షేప్లోకి తీసుకునేసి దాన్ని మనము రౌండ్స్ అనేవి మేక్ చేసుకోవాలన్నమాట. కట్టుతీగను చుట్టేసుకొని మనము క్లోజ్ చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని నిదానంగా పాస్ చేసుకుంటూ చూస్తూ
మీరు మేకింగ్స్ అయితే నేర్చుకోవచ్చండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మేకింగ్లో అనేవి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా కూడా నేను ఆ వీడియోస్ అన్నీ మేక్ చేసి పెట్టడానికైతే నేను ట్రై చేస్తానండి. సో ఇలా చుట్టేసిన తర్వాత చూడండి, నిదానంగా చేసుకోవాలండి. గబా అంటే కాదు, బాగా ప్రాక్టీస్ ఉంటేనే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది ఏదైనా సరే. సో ఫస్ట్ నిదానంగా నేర్చుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు కస్టమైజేషన్స్ ఎలా కావాలన్నా కూడా మేకింగ్స్ అనేవి చేసి మీ అడ్రస్కి అయితే పంపిస్తానండి. సో ఫస్ట్ బ్లాక్ బీడ్ దూచేసాం కదండి. సో ఈ బ్లాక్ బీడ్ని కూడా ఇలా మీరు క్లోజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒకేసారి చూపిస్తే అర్థం కాదు కాబట్టి నేను ఒక 2-3 వరకు వేసి చూపిస్తున్నానండి. ఓకేనా? మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో మేకింగ్ క్లాసెస్ అనేవి కూడా నేను తీసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేస్తే రిప్లై అయితే ఇస్తామండి.